ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గత 15 రోజులుగా నడుస్తున్నటువంటి ఒక ప్రవాహం ఏదైతే ఉందో, ఒక ప్రసంగాల యొక్క ఝరి, అంటే ఈ దేశం యొక్క అస్తిత్వం, ఈ దేశం యొక్క సార్వభౌమత్వం, ఈ దేశం యొక్క భావదాస్యం ఏదైతే ఉందో, ఆత్మ విస్మృతి చెందినటువంటి ఒక జాతిలో ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని రగులుకొల్పినటువంటి ఒక మహానుభావుల యొక్క జీవిత చరిత్రల్ని మనం స్పర్శించాం. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, కేవలం ఒక అర్ధగంట సమయంలో, ఒక గంట సమయం లోపల వారి యొక్క జీవితాలను పూర్తిగా మనం ఆవిష్కరించడం అనేటువంటిది జరగదు. కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక జీవిత విశేషాలని మనకి రుచి చూయిస్తారంటారు కదా, టేస్ట్ చేయిస్తారంటారు కదా, అట్లా టేస్ట్ చేయించినటువంటి ఒక సంఘటన మనం భావించాలి. ఎందుకంటే ప్రతి జీవి యొక్క బయోగ్రఫీ కానివ్వండి, ఆటోబయోగ్రఫీస్ కానివ్వండి, మనం చదివినప్పుడు అవి మనకందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా మారతాయి. కాబట్టి ఆ యొక్క బయోగ్రఫీస్ని, ఆటోబయోగ్రఫీస్ని మీరందరూ కూడా అధ్యయనం చేయాలని చెప్పి నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. ఇక ఈ యొక్క కార్యక్రమంలో మనకి కొన్ని బయోగ్రఫీస్ కనుక చూసినట్టయితే, సుభాష్ చంద్రబోస్ విషయం లోపల స్ప్రింగింగ్ టైగర్ ఆఫ్ వార్ఫేర్ హ్యూగ్ టాయ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా లోపల ఒక బెబ్బులిలాగా, ఒక చిరుత పులిలాగా ఏ విధంగా అతను తన యొక్క ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి జంప్ చేసినటువంటి ఒక విధానం, జలాంతర్గామల లోపల, ఆ సముద్రం లోపల పయనించి ఆ యొక్క బ్రిటిష్ వాడి యొక్క గుండెల లోపల నిద్రపోయాడు. కాబట్టే వాడు చిట్ట చివరికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ లో కూడా ఏం రాసుకుంటాడంటే, సుభాష్ చంద్రబోస్ యొక్క శరీరం ఏదైతే ఉందో ఐదర్ డెడ్ ఆర్ అలైవ్, అంటే సశరీరంగా కానీ చచ్చిపోయినట్టయితే ఆయన యొక్క బాడీ కానీ, ఆయన యొక్క శవాన్ని కానీ మాకు అప్పచెప్పాలని చెప్పేసి బ్రిటిష్ వాడు మనకు అగ్రిమెంట్ చేసుకుంటాడు. అంటే ఆ సుభాష్ చంద్రబోస్ అంటే వాళ్ళ యొక్క గుండెల లోపల ఎంత ఆక్రోశం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళని ఎంత నిద్రపోకుండా చేసినటువంటి ఒక ఆ యొక్క వ్యక్తిత్వం. అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వేచ్ఛ స్వాతంత్రాలంటే ఆజాద్గా ఉన్నటువంటి ఒక చంద్రశేఖర్ ఆజాద్ ఏ ఒక మన జయచంద్రుల పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అందించినటువంటి ఒక సమాచారం కారణంగా ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఆయన చుట్టుముడితే, అదే ఆల్ఫ్రెడ్ పార్క్ లోపల తన దగ్గర ఉన్నటువంటి ఒక పిస్టల్లో నుంచి వీర విహారం చేసి, స్వైర విహారం చేసి, భారతీయ సింహ సదృశమైనటువంటి ఒక పరాక్రమాన్ని, భారతీయమైనటువంటి ఒక పురుషాకారాన్ని, భారతీయమైనటువంటి ఒక సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి ఒక బెబ్బులి లాగా ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఆజాద్గా పుట్టాను, ఆజాద్గా పెరిగాను, ఆజాద్గానే మరణిస్తాను అనేటువంటి ఒక నినాదంతో చిట్ట చివరి బుల్లెట్ కి తన యొక్క శరీరానికి ఆ కణతల దగ్గర పెట్టుకొని కాల్చుకొని చనిపోతాడు. అంటే ఎందుకు చెప్తున్నా ఈ అంశాలంటే, చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయిన తర్వాత ఒక గంటన్నర వరకు కూడా ఏ బ్రిటిష్ సైనికుడు కూడా ఆయన యొక్క శరీరం దగ్గరికి రావడానికి సాహసం చేయలేదంటే, మన చంద్రశేఖర్ ఆజాద్ ఇచ్చినటువంటి ఒక శౌర్య పరాక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి పరిచయం చేసినటువంటి ఒక విధానం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మనం అనుకున్నటువంటి ఒక చాలా జీవిత విశేషాలని మనం కవర్ చేసుకోలేకపోయాం. దాంట్లో ఒకవేళ తీసుకున్నట్టయితే ఒక రాణా ప్రతాప్, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన యొక్క ఈ మట్టి లోపల పుట్టినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక నాయకుడుగా. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, తను లైబ్రరీ, లండన్ లో ఉండేటువంటి ఒక లైబ్రరీలో ఉన్నటువంటి ఒక పుస్తకాలన్నింటినీ కూడా అవపోసన పట్టినటువంటి ఒక వాళ్ళలో చాలా కొద్ది మంది అని చెప్తారు. అట్లా లండన్ లో ఉన్నటువంటి ఒక లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ, ఆ విజ్ఞాన భాండాగారాన్ని మొత్తం కూడా అవపోసన పట్టి
ఆ పుస్తకాలని ఆ విజ్ఞానాన్ని కూడా సంపాదించి ఈ దేశానికి కావాల్సినటువంటి ఒక రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ప్రాతస్మరణీయుడు. ఆయన చేసినటువంటి ఒక కృషి ఎనలేనటువంటి ఒక ఆయన సల్పినటువంటి ఒక మన యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి కానీ, సామాజికమైనటువంటి ఒక వ్యవస్థ గురించి కానీ, లేకపోతే సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి ఒక విషయం లోపల బుద్ధిజం వైపు ప్రయాణించి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ జాతిని కాపాడినటువంటి ఒక మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే విధంగా చూసినట్టయితే అదే కోవలోకి కనుక తీసుకున్నట్టయితే ఒక గురు గోబింద్ సింగ్ ఎవరైతే ఆ బ్రిటిష్ సామ్రాజ్యమే కాదు, మొఘళ్ళ సామ్రాజ్యం కాదు, వాళ్ళందరినీ కూడా గడగడలాడించినటువంటి ఒక మహానుభావుడు గురు గోబింద్ సింగ్. ఈ విధంగా తీసుకుంటే భారతదేశం యొక్క కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఒక కాందహార్ నుంచి మొదలు పెడితే బర్మాలో ఉన్నటువంటి ఒక రంగూన్ వరకు ఏ నేల మీద 2 ఇంచుల భూమి తీసుకున్నా ఆ 2 ఇంచుల భూమిలో ఒక శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి ఒక వీరుడు లేదు. ఈ జాతికి ఉర్రూతలూగించడానికి, ఈ దేశానికి కావాల్సినటువంటి ఒక సమగ్రతను అందించినటువంటి ఒక వేద వ్యాసుడు, ఒక వాల్మీకి, ఇట్లాంటి ఒక అభినవ కాళిదాసు, ఇట్లాంటి ఎందరో కవులు, కళాకారులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ఆ రకమైనటువంటి ఒక విజ్ఞాన రంగం లోపల ఒక పిసి రే, ప్రఫుల్ల చంద్ర రే హిందూ కెమిస్ట్రీ అనేటువంటి ఒక నినాదంతో హిందూ కెమిస్ట్రీని ప్రపంచానికి, విశ్వానికి పరిచయం చేసినటువంటి ఒక మేఘనాథ్ సహా కావచ్చు, లేకపోతే అతని సచీంద్రనాథ్ సన్యాల్ కావచ్చు, ఇట్లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, అంటే మనం మర్చిపోయినటువంటి ఒక చరకుడు, సుశ్రుతుడు, ఆర్యభట్ట, ఇట్లాంటి థియరీ ఆఫ్ నాలెడ్జ్ ని ఏదైతే ఉందో మనకి అందించినటువంటి సున్నాను మనం ఆవిష్కరింపజేసుకున్నాం. సున్నాని మనం అందించినటువంటి భారతీయమైనటువంటి విలువల్ని మనం అందించినటువంటి మ్యాథమెటిక్స్ లోపల, సులభ సూత్రాల లోపల వరాహమిహిరుడు కావచ్చు, బ్రహ్మగుప్తుడు కావచ్చు, రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఎంతో మంది వాళ్ళకి మనం ఈ దేశం ఏదైతే ఉందో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ జాతీయ పరంపరకి వారసత్వాన్ని అందించినటువంటి మహానుభావులందరికీ కూడా మనం ప్రణమిల్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బ్రిటిష్ వాడిని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా వీరపాండ్య కట్టబ్రహ్మణ, ఈ దేశంలో లాచిత్ బడా పుఖన్ అనేటువంటి వ్యక్తులే కాదు, మదన్ లాల్ ధీంగ్రా కావచ్చు, లేకపోయినట్టయితే ఈ దేశం లోపల ఉన్నటువంటి శౌర్య పరాక్రమాలను పరిశీలిస్తున్నటువంటి ఎందరో మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి నివాళులు ఘటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ దేశం లోపలే కాదు, విదేశాల లోపల ఒక గొప్ప మార్పుకు తీసుకురావడానికి ఒక రాసబిహారీ బోస్, ఒక శ్యామ్జీ కృష్ణ వర్మ, అదేవిధంగా అని బీసెంట్, మేడం కామా, ఇట్లాంటి ఎంతో మంది వాళ్ళ విలువైనటువంటి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ యూత్ఫుల్నెస్ ని, వాళ్ళకు సంబంధించినటువంటి శౌర్య పరాక్రమాలని మనకి పరిచయం చేసి భారతదేశం ఔన్నత్యాన్ని, భారతదేశం గొప్పతనాన్ని, భారతదేశం సనాతన ధర్మాన్ని మన ప్రపంచం లోపల చాటి చెప్పినటువంటి మహానుభావులు ఎందులో ఉన్నారు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి శ్రీ అరవిందులు ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడున్నటువంటి యూరోపియన్ భాషలన్నింటినీ కూడా లాటిన్ నుంచి మొదలు పెడితే స్పానిష్ వరకు, ఇంగ్లీష్ నుంచి మొదలు పెడితే ఫ్రెంచ్ వరకు అన్ని భాషలని కూడా ఆకలింపు చేసుకొని ఆ సందర్భంలో ఆయనకి కమ్ అక్రాస్ అవుతాడు ఒక పుస్తకం, దట్ ఈజ్ ఇండియా సివిలైజ్డ్. అంటే భారతదేశానికి సంస్కృతి ఉందా, జీవన విధానం ఉందా, నాగరికత ఉందా అని ఒక బ్రిటిష్ వాడు ఒక యూరోపియన్ ఏలెత్తి చూపెట్టినప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చి అదే బరోడా సంస్థానం లోపల ఉండి అక్కడ సంస్కృతం నేర్చుకొని అక్కడే రామాయణాన్ని, అక్కడే భారతాన్ని, అక్కడే భాగవతాన్ని, అక్కడే వేదాలని, అక్కడే ఉపనిషత్తులని, అక్కడే అరణ్యకాలని, అక్కడే బ్రహ్మణాలని కూడా అధ్యయనం చేసి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అష్టాదశ పురాణాలు, కావ్యాలు అన్నిటినీ కూడా అవపోసన పడతాడు యోగి శ్రీ అరవిందులు. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, అతను భారతదేశానికి వచ్చిన తర్వాత మాతృభాష అయినటువంటి బెంగాలీ, అదేవిధంగా జాతీయ భాష అయినటువంటి హిందీ నేర్చుకొని రామచరిత మానస్, అదేవిధంగా విశ్వకవి సృష్టించినటువంటి బెంగాలీ సాహిత్యం, శరత్ సాహిత్యం మొత్తం చదివిన తర్వాత ఆయన భారతదేశం లోపల ఉండేటువంటి చతుషష్ఠి కళలు, 64 కళలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి సంగీతం, ఇక్కడ ఉన్నటువంటి నాట్యం, ఇక్కడ ఉన్నటువంటి నృత్యం, ఇక్కడ ఉన్నటువంటి
రకరకాలైనటువంటి యొక్క శిల్ప సంపద కావచ్చు, రకరకాలైనటువంటి యొక్క సంగీత వాయిద్యాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా క్రోధిపుచ్చుకొని ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అంటే భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడ దాగి ఉంది అంటే ఆ 64 కళల్లో దాగి ఉంది. ఆ 64 కళల యొక్క సునిశ్చితమైనటువంటి ఒక అంశాన్ని స్పృశించినటువంటి ఒక మహానుభావుడు శ్రీ యోగి అరవిందులు. అట్లాంటి ఒక అరవిందులకి ఆ యొక్క అలీపూర్లో శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్కారం కాకముందు ఆయనకి శ్రీకృష్ణుడు వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడంటే, నీకు ఒక మహానుభావుడు అశరీరవాణిగా వచ్చి నీకు రాబోయేటువంటి ఒక నీకు దిశ దశ మార్గదర్శనం చేస్తాడు, యోగం గురించి చెప్తాడు అంటాడు. శ్రీ అరవిందులకి వివేకానందుడు ఇద్దరు కూడా ఒకే సమయంలో జీవించి ఉన్నప్పటికీ కూడా శారీరకంగా ఎప్పుడు కలవలేదండి. ఫిజికల్ గా భౌతికంగా ఎప్పుడు కలవలేదు. కానీ అలీపూర్ జైలు లోపల ఉన్నటువంటి ఒక శ్రీ అరవిందులకి ఈ వివేకానందుడు వచ్చి అతనికి యోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, మెడిటేషన్ అంటే ఏంటి, రాబోయేటువంటి ఒక రోజులలో అతను చేయాల్సినటువంటి ఒక పని విషయంలో మార్గదర్శనం చేశాడని చెప్పేసి యోగి అరవిందులు రాసుకుంటారు. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, ఒక పక్క దేశానికి స్వాతంత్రం గురించి పోరాటం చేస్తూ ఉంటే అతను విశ్వమత మహాసభలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక 11 సెప్టెంబర్ 1893లో విశ్వ ఆ మత మహాసభల లోపల భారతీయ ఔన్నత్యాన్ని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని, సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక విశేషాలని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకి భక్తి యోగం ద్వారా, రాజయోగం ద్వారా, అదే విధంగా జ్ఞాన యోగం ద్వారా పరిచయం చేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చినటువంటి ఒక వివేకానందుడు అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి ఒక కొలంబో అక్కడికి ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. చేరుకున్నటువంటి ఒక ఆ వివేకానందుడిని రిసీవ్ చేసుకోవడానికి అని చెప్పేసి, ఆయనకి స్వాగతం పలకడానికి అని చెప్పేసి ఒక ఖేత్రి మహారాజు, ఒక బరోడా మహారాజు, ఒక రామనాడు మహారాజు, ఒక మన మైసూర్ మహారాజు, అదేవిధంగా నిజాం నవాబు ఆయనకు సంబంధించినటువంటి ఒక దివాన్ని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి ఆ యొక్క ఓడరేవులో చూస్తే ఈ ఓడ దిగినటువంటి ఒక వివేకానందుడు ఆ మట్టిలో పడి పొరలాడుతూ ఉంటాడు. ఆ మట్టిని, ఆ యొక్క ఇసుకను తీసుకొని తన శరీరానికి, తన యొక్క ఆ ఛాతీకి, తన యొక్క నెత్తికి షాంపూ లాగా రుద్దుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయి, ఏంటి ఇతను పిచ్చివాడిలాగా చేస్తున్నాడు, పిచ్చి చేష్టలు చేస్తున్నాడు అని వివేకానందుడి యొక్క శిష్యుడైనటువంటి ఒక అళగసింగ పెరుమాళ్ళని అడుగుతారు. అళగసింగ పెరుమాళ్ వెళ్ళి, స్వామీజీ ఏంటిది, ఈ రకమైనటువంటి యొక్క దాన్ని మీరు చేస్తున్నారంటే వివేకానందుడు ఇచ్చినటువంటి యొక్క సమాధానం ఏదైతే ఉందో మనందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటిది, అనుసరణీయమైనటువంటిది. ఏమంటాడు ఆయన, ఈ మట్టి ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతి ఇసుక రేణుకి ఏదైతే ఉందో, భోగలాలసతకు ప్రతీక అయినటువంటి ఒక వెస్ట్ లో నేను ప్రయాణం చేసి వచ్చాను. 4.5 సంవత్సరాలకు నా ఈ మాతృభూమికి నేను దూరం వెళ్ళిపోయాను. ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రతి కణము, ఇక్కడ ఉండేటువంటి ఒక గాలి, ఇక్కడ ఉండేటువంటి ఒక ధూళి, ఇక్కడ ఉన్నటువంటి ఒక నీరు, ఇక్కడ ఉన్నటువంటి ఒక నేల నాకు పవిత్రం. కాబట్టే ఈ యొక్క ఇసుక రేణువు కూడా, మట్టి పదార్థం కూడా నా శరీరంలో ఏ రకమైనటువంటి ఒక మాలిన్యం అంటినా, నా శరీరానికి అంటినటువంటి యొక్క ఏ రకమైనటువంటి ఒక చిత్తానికి కానీ, బుద్ధికి కానీ, అహంకారానికి కానీ మాలిన్యం అంటితే దాన్ని తీసివేసేటువంటి ఒక శక్తి నాకుంది అని చెప్పేసి చెప్తాడు. ఆ యొక్క మట్టికి ఉంది అని చెప్తాడు వివేకానందుడు. ఈ రకమైనటువంటి ఒక ప్రఖరమైనటువంటి ఒక దేశభక్తి భావన ఉంది కాబట్టే ఆయన బయటికి రాగానే మద్రాసుకు వచ్చిన తర్వాత యువకులందరూ కలిసి అడుగుతారు, మహానుభావ, మరి ఈ దేశానికి స్వాతంత్ర్యం గురించి మీరెందుకు పోరాటం చేయరు, మీరెందుకు ఈ ఉద్యమంలో పాలు పంచుకున్నారు అంటే అప్పుడు స్వామి వివేకానంద చెప్తాడు, నాకున్నటువంటి ఒక తపశక్తి, నా గురుదేవులు ఇచ్చినటువంటి ఒక శక్తి అన్నిటినీ ధారవోసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొస్తాను, తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ నిలుపుకునేటువంటి ఒక శక్తి మీకు ఉందా అని అడుగుతాడు. అంటే ఈ దేశంలో ఉండేటువంటి ఒక మూఢ ఆచారాలు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక దుర్భర దారిద్ర్యం, ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక అప్పుడు ఉన్నటువంటి ఒక ఛాంద స్వభావాలకి వ్యతిరేకంగా ఏదైతే అనైక్యత ఉందో ఆ అనైక్యతని దూరం చేయడానికి అని చెప్పేసి కొలంబో నుంచి అల్మోరా వరకు ఉర్రూ తొలగించేటువంటి ఒక ప్రసంగాలు ఇస్తాడు. వెస్ట్ కి మొత్తం కూడా జ్ఞానయోగం చెప్పాడు, అక్కడ రాజయోగం విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే
తను చెప్పినటువంటి యొక్క ఆ కొలంబోటు అల్మోరా యొక్క ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇంతకు ముందు మనం భారత మాత యొక్క దాస్య శృంఖలాలు ఛేదించడానికి అలంకరించబడ్డటువంటి ఒక బలిపీఠం మీద తృణప్రాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలని అసూలని వాసినటువంటి ఒక భగత్ సింగ్, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక రాజ్గురు, ఒక సుఖదేవ్, అప్పుడు ఉన్నటువంటి ఒక తృణప్రాయంగా వాళ్ళ యొక్క అసూలు బాసారు. దేని గురించి? ఈ దేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి. అట్లాంటి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను చూసి మనం ఈ రోజు ఏమనుకుంటున్నామంటే విచ్చలవిడితనం అనుకుంటున్నాం. మనకు ఆ స్వేచ్ఛ స్వాతంత్రాల యొక్క విలువ తెలియట్లేదు, ఆ విలువను అర్థం చేసుకునేటువంటి ఒక స్థితిలో లేము. దానికే అప్పుడు ఉన్నటువంటి ఒక సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి యొక్క క్లారియన్ కాల్. ఏమని క్లారియన్ కాల్ ఇచ్చాడు? ముజే ఖూన్ దేవ్ మై తుజే ఆజాదీ దిలాऊंगा, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఇండిపెండెన్స్. నాకు రక్తం ధారపోయండి, మీ రక్తానికి ప్రతిఫలంగా మీకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇస్తానంటాడు. స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేటువంటివి ఎవడో ఇస్తే మనం తీసుకునేటువంటి కాదు, మన పురుషాకారంతో మన యొక్క వీర పరాక్రమాలతో గుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి ఒక మూల్యం, ప్రైజ్ ఏదైతే ఉందో, ధర ఏదైతే ఉందో మనం చెల్లించుకోకపోయినట్టయితే మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా ఆ స్వాతంత్రాన్ని నిలుపుకునేటువంటి ఒక శక్తి మన దగ్గర ఉండదు అని చెప్తాడు సుభాష్ చంద్రబోస్. ఇట్లా ఏ ఒక్కరి జీవితాల లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఒక మహానుభావుడు అంటాడు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అంటాడు. కానీ ఆ మహానుభావుడికి ప్రతి ఇచ్చినటువంటి ఒక యోగి అరవిందులు ఏం చెప్తాడు ఆయన? దేశం అంటే మట్టే, దేశం అంటే మట్టి అంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ మట్టి అనేటువంటిది ఏదైతే ఉందో, ఒక భారత మాత ఎవరైతే ఉన్నారో, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహేశ్వరి యొక్క ప్రతిరూపం. కేవలం అది మృణ్మయం కాదు, మట్టి కాదు, అది జగన్మాత, జగజ్జనని, మహాకాళి, చండి, దుర్గా, భవాని అని చెప్పేసి తను కొలిచినటువంటి యొక్క ఆ యొక్క స్థితిని యోగి అరవిందులు మనకు సాక్షాత్కారం చేస్తారు. అదే విధంగా మనం చూసినట్టయితే ఈ దేశానికి వచ్చి ఈ దేశం యొక్క సంస్కృతి పట్ల, ఈ దేశం యొక్క ధర్మం పట్ల, ఈ జాతి పట్ల తన యొక్క ఐరిష్ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా వదులుకొని ఎవరైతే సోదరి నివేదిత ఇక్కడికి వస్తుందో, ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక మొత్తం తిరిగిన తర్వాత అర్థం చేసుకొని రాసినటువంటి ఒక మొట్టమొదటి పుస్తకం ఏంటంటే మదర్ ద కాళీ. మదర్ ద కాళీ అనేటువంటి పుస్తకాన్ని కలకత్తాలో రాసి బరోడాలో ఉన్నటువంటి ఒక యోగి అరవిందుల దగ్గరికి వచ్చి యోగి అరవిందులతో దానికి ఫోర్వర్డ్ రాయిస్తుంది, దానికి ఇంట్రొడక్షన్ రాయిస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు ఉన్నటువంటి ఒక ఆ 1857 నుండి 1947 వరకు 90 సంవత్సరాల కాలఖండం లోపల ఎట్లాంటి యొక్క మహానుభావులు పుట్టారు, ఏ విధంగా ఈ జాతిని ఉర్రూతలుగించారు, ఏ విధంగా ఈ జాతి లోపల ఆత్మస్థైర్యాన్ని నింపారు, ఆత్మ విశ్వాసాన్ని నింపారు, ఆత్మ నిగ్రహాన్ని నింపారు. మనం కనుక గమనించినట్టయితే మనకి మన కర్తవ్యం అనేటువంటి రాబోయేటువంటి రోజులలో మనకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలంటే, నిజంగా ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక సామాన్యమైనటువంటి ఒక పౌరుడుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి తను తన యొక్క శరీరాన్ని పెంచుకోవడానికి అని చెప్పేసి గంగా నదిని ఈదుకుంటూ దాటుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే మన దేశం లోపల ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కనుక కలలు కన్నట్టయితే ఒక ఛాయ్ అమ్మినటువంటి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఎక్కడో ఒక సామాన్యమైనటువంటి ఒక టీచర్కి పుట్టినటువంటి ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. అబ్దుల్ కలాం గారు ఎక్కడో ఉన్నటువంటి ఒక ఆ యొక్క రామేశ్వరంలో ఉన్నటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక వాటిని చూసి ఆ టీచర్ గారు ఇన్స్పైర్ చేస్తే తను ఒక గొప్ప సైంటిస్ట్ గా మారాడు. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, ప్రపంచం ఎప్పుడు భారతదేశాన్ని గుర్తించడం స్టార్ట్ చేసిందంటే పోఖరాన్ పరీక్షలు చేసిన తర్వాత, ఎప్పుడైతే మొట్టమొదటిసారి పోఖరాన్ పరీక్షలు జరిపిన వెంటనే ప్రపంచం నివ్వెరపోయింది, ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకు ప్రపంచం నివ్వెరపోయిందంటే మా యొక్క రాడార్లు, మాకు సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక రంగం లోపల మా ఉపగ్రహాలు దీన్ని పట్టుకోలేకపోయాయే అని అమెరికా బాధపడింది. ఎందుకంటే అమెరికా వాడు ఏమనుకుంటాడంటే, వాడికి సంబంధించినటువంటి సిఐఏ కానివ్వండి, లేకపోతే కేజీబీ కానివ్వండి, మిగతా రకాలైనటువంటి ఒక ఏదైతే జాసూసీ సంస్థలు ఉన్నాయో అవి ఏమనుకుంటాయట అంటే, భారతదేశం లోపల బెడ్రూమ్ లోపల భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఆ భార్యాభర్తల గుసగుస కూడా మేము ట్యాగ్ చేయగలిగేటువంటి ఒక శక్తి మాకుంది అని అనుకునేటువంటి ఒక స్థితి లోపల పోఖ్రాన్ పరీక్షలు జరిపితే ప్రపంచం నివ్వెరపోయింది. మళ్ళీ రెండోసారి నివ్వెరపోయింది. ఎందుకు? మొదటిసారి పరీక్షలు చేసిన తర్వాత
మళ్ళీ పరీక్షలు చేసినప్పుడు అరే మాకు ఇంత మేము అజాగ్రత్తగా ఉన్నామా అని చెప్పేసి ఆశ్చర్యపోయింది. అంటే శాస్త్ర సాంకేతిక రంగం లోపల ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక వ్యక్తుల యొక్క సమూహం ఎప్పుడైతే టీమ్ స్పిరిట్ గా వర్క్ చేస్తుందో ఆ పోఖ్రాన్ పరీక్షలు అనేటువంటి విజయవంతం అయిపోయిన తర్వాత భారతదేశాన్ని ఒక జాతిగా లేకపోతే ఒక సశస్త్రమైనటువంటి ఒక సశక్తమైనటువంటి ఒక జిస్కి లాఠీ ఉస్కి భైస్, ప్రపంచం కూడా ఎప్పుడు కూడా శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి ఒక వాళ్ళ యొక్క మాటని వింటుంది. కాబట్టి ప్రపంచం గుర్తించడం అనేటువంటి స్టార్ట్ చేసింది. ఈ రోజు మనం చూస్తున్నాం యుఎన్ఓలో ఉన్నటువంటి ఒక 154 దేశాలు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 150 దేశాలు సమర్థించాయంటే అది అక్కడ ఉన్నటువంటి ఒక అపర చాణక్యుడు తను జరిపినటువంటి ఒక విదేశాంగ విధానం ఏ విధంగా ఒక రోగ్ నేషన్ అయినటువంటి ఒక చైనా చేసినటువంటి ఒక దురాగతాన్ని మనం పసిగట్టి ఆ ఎండగట్టినటువంటి ఒక విధానం ఇజ్రాయెల్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ రకరకాలైనటువంటి ఒక దేశాలు మనకు వెన్నుదన్నుగా అమెరికా, రష్యా అందరూ మన వెనుక నిలబడ్డారంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకత్వం ఏదైతే ఉందో ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి ఒక స్థితికి ఎదిగింది అని ప్రపంచం గుర్తిస్తున్నటువంటి ఒక స్థితి. ఇక్కడ నేను ఒక అంశం చెప్పి నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఆ అంశం ఏంటంటే నిన్న నరేష్ గారు అనేటువంటి ఒక వ్యక్తి అఖండ భారతం అనేటువంటిది సాకారం అవుతుందా అని చెప్పేసి అడిగారు. ఇంతకుముందు అజిత్ గారు చెప్పారు. అజిత్ గారి యొక్క ప్రసంగం లోపల చక్కగా యోగి అరవింద్ర గురించి చెప్తూ ఆయన కన్నటువంటి ఒక 5 కళలు ఏవైతే ఉన్నాయో, 5 డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, అతని యొక్క ఫ్యూచర్ ప్రొఫెసీ ఏదైతే ఉందో, అతను భవిష్యత్ దర్శనం చేసినటువంటి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ భారతదేశం ఏదైతే ఉందో ఒక విశ్వ గురువు స్థానం లోపలికి వెళ్తుంది అనేటువంటి ఒక మొదటి ప్రొఫెసీతో పాటుగా ఈ రోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రష్యా, అంటే ఈ దేశాలన్నిటి కూడా ఒక కాన్ఫెడరేషన్ గా ఏర్పడి ఆ దేశాల మధ్యలో ఉండేటువంటి ఒక సుహృద్భావ వాతావరణం, సమైక్యమైనటువంటి ఒక జాతిని కలపగలిగేటువంటి ఒక శక్తి. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటే, వాళ్ళ యొక్క మన తాతల తండ్రులు ఎవరున్నారో వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళే. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే పాకిస్తాన్ లో ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే 5000 years of history of పాకిస్తాన్. పాకిస్తాన్ వాడు 5000 సంవత్సరాల యొక్క చరిత్ర, 5000 సంవత్సరాల యొక్క సంస్కృతి, 5000 సంవత్సరాల యొక్క నాగరికత అని రాశాడు. ఆ పుస్తకంలో ఏం రాస్తాడంటే పాణిని ఎవరైతే సంస్కృతానికి సంబంధించినటువంటి అష్టాధ్యాయి గ్రామర్ రాసినటువంటి ఒక పుస్తకం యొక్క పాణిని వాళ్ళ యొక్క ఫోర్ ఫాదర్ గా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ యొక్క తాత ముత్తాతలుగా యాక్సెప్ట్ చేశారు. పాణిని యాక్సెప్ట్ చేసినటువంటి ఒక ఆ పాకిస్తాన్ రాబోయే రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ఒక రాముణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ఒక కృష్ణుణ్ణి, ఆ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఒక స్థితి ఎంతో దూరం లేదని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే 1947లో అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ 2 ముక్కలైంది. జర్మనీ 2 ముక్కలైతే అదే జర్మనీ మళ్ళీ ఈరోజు ఏకీకరణ దిశగా ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ రెండు కూడా ఒకే దిశగా ప్రయాణిస్తున్నాయి. అదేవిధంగా సౌత్ కొరియా, నార్త్ కొరియా అనేటువంటి ఒక దేశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి ఏకీకరణ దిశగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే ఈ విషయం లోపల మనకంటే ఎక్కువ అమెరికా వాడు రీసెర్చ్ చేస్తున్నాడు, అమెరికా వాడు స్టడీ చేస్తున్నాడు. అమెరికా వారికి సంబంధించినటువంటి ఒక అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అవకాశం ఉందా, అఖండ భారత్ అనేటువంటిది సాక్షాత్కారం కాగలుగుతుందా అనే విషయం లోపల వాళ్ళు చేస్తున్నటువంటి ఒక స్టడీ ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ స్టడీ వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎంతో దూరం లేదనేటువంటి ఒక అంశంగా నాకు అనిపిస్తోంది. ఎందుకు చెప్తున్నాను ఇట్లాంటి యొక్క విషయాలన్నీ అంటే ఒక దేశం, చాలా చిన్న దేశం, ఆ దేశం పేరు ఇజ్రాయెల్. అక్కడ ఉన్నటువంటి ఒక జాతి యూదుల జాతి. ఆ యూదుల జాతికి 1200 సంవత్సరాలు మాతృభూమి లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రతి దేశం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. ఎక్కడికి? అనాథలుగా వెళ్ళారు, శరణార్థులుగా వెళ్ళారు. అయితే ప్రపంచంలో ప్రతి దేశం లోపల కూడా వాళ్ళని బానిసలుగా, వాళ్ళని ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్స్ గా చూశారు. కానీ కేవలం భారతదేశంలో మమ్మల్ని ఒక ఆత్మీయులుగా, మాకు సంబంధించినటువంటి ఒక సోదర భావంతో మమ్మల్ని హక్కున చేర్చుకుంది భారతమాత అని చెప్పేసి వాళ్ళ యొక్క జెండా వెస్ట పవిత్ర గ్రంథం సాక్షిగా వాళ్ళు రాసుకున్నారు. అట్లాంటి ఒక ఇజ్రాయెల్ 1200 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల వరకు మాతృభూమి లేకపోయినప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నింటి లోపల తిరుగుతున్నప్పటికీ కూడా తను
ఇద్దరు ఇజ్రాయిల్ కలిస్తే, ఇద్దరు యూదులు కలిస్తే ఆ ఇద్దరికి నమస్కారం పెట్టుకొని నెక్స్ట్ టైం విల్ మీట్ ఇన్ ఇజ్రాయెల్, నెక్స్ట్ టైం విల్ మీట్ ఇన్ అవర్ మదర్ ల్యాండ్ అనేటువంటి ఒక మన మాతృభూమిలో కలుసుకుందాం అనేటువంటి ఒక మనం నమస్తే హలో రామ్ రామ్ ఏ విధంగా అనుకుంటామో ఆ విధంగా వాళ్ళ యొక్క పలకరింపులు చేసుకొని ఆ యొక్క మాతృభూమిని సాకారం చేసుకున్నారు. ఎప్పుడు సాకారం చేసుకున్నారు? బెన్ గురియన్ అనేటువంటి ఒక నాయకత్వం లోపల అతనిచ్చినటువంటి ఒక క్లారియన్ కాల్, మాతృభూమి పిలుస్తోంది తరలిరండి అని చెప్పిన వెంటనే ప్రపంచ దేశాల లోపల ఉన్నటువంటి ఒక అందరూ యూదులు కూడా వాళ్ళ యొక్క కెపాసిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక శక్తి ఏంటి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ యొక్క వీక్నెసెస్ ఏంటి అన్నీ తెలిసినటువంటి ఒక బెన్ గురియన్ ఇచ్చినటువంటి ఒక కాల్ ప్రతిస్పందించి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఒక యూదులందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ రోజు ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశాన్ని నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకున్న రాత్రే చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దేశాలన్నీ కూడా యుద్ధం చేస్తే ఆ పోరాట పటిమని నింపుకున్నారు. ఎట్లాంటి స్వావలంబన దిశగా ఆ దేశం మారిందంటే ఆ దేశం లోపల 300 లోపలికి వెళ్ళినా కూడా భూమి లోపల నీళ్లు రావు. అట్లాంటి స్థితి లోపల లోపలికి వెళ్ళి ఆ ఇజ్రాయిల్కి సంబంధించిన ఒక టెక్నాలజీ బిందు సేద్యాన్ని డెవలప్ చేసుకున్నారు. అమెరికా వాడు అన్నాడు, నేను మీకు యొక్క వాటర్ సప్లై చేస్తాను, మీరు వాడుకోండి అంటే ఇజ్రాయిల్ చెప్పినటువంటి ఒక సమాధానం ఏంటంటే, ఈ రోజు మీరు మా మిత్రదేశం, మీరు సప్లై చేస్తారు, కానీ రేపేంటి, రేపు మీకు మాకు శత్రుత్వం వస్తే, మీకు మాకు యుద్ధం వస్తే, మీరు అక్కడ వాటర్ పైప్స్ కట్ చేస్తే మా దేశంలో ఉన్నటువంటి మేమందరం కూడా నీళ్లు లేక చనిపోవాలా అని చెప్పేసి ప్రశ్నిస్తాడు ఆ యొక్క ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వాధినేత. అంటే స్వావలంబన దిశగా ఆ దేశంలో ఏదైతే ఉందో దానిని ఆధారంగా ఆ దేశంలో ఉన్నటువంటి యొక్క సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆ దేశాన్ని నిర్మాణం చేసుకున్నారు. అట్లాంటి ఒక ఇజ్రాయెల్ గురించి యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీలో అక్కడ ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా ఎన్నో సార్లు ఇజ్రాయెల్ గురించి వీటో చేయాల్సినటువంటి పరిస్థితి నిర్మాణం చేసుకున్నారు. అంటే ఈరోజు అమెరికాలో ఉండబడేటువంటి యొక్క ప్రతి రంగాన్ని, రక్షణ రంగం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి రంగాన్ని శాసించేటువంటి స్థాయిలో ఇజ్రాయెల్ ఎదిగింది, యూదులు ఎదిగారు. అట్లా భారతదేశం కూడా ప్రపంచం లోపల, ప్రపంచం మీదకి మనం ఎప్పుడు కూడా కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళాలా, ఎప్పుడు కూడా తుపాకీ పట్టుకొని యుద్ధం వెళ్ళాలా, కానీ ప్రపంచం మొత్తానికి కూడా మనం నాగరికత నేర్పాము. పత్తి వడకడమే కాదు, బట్టలు ఏ విధంగా కట్టుకోవాలి, పచ్చి మాంసం తింటున్నటువంటి ఒక సమయంలో నిప్పు ఏ విధంగా రాజు చేసుకోవాలి, ఆ నిప్పులో నుంచి వచ్చినటువంటి దాన్ని ఏ విధంగా కాల్చుకొని తినాలి అనేటువంటి ఒక నాగరికతను నేర్పించినటువంటి ఒక జాతి నా భారతదేశం. కాబట్టే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, ఏమంటారు, నా దేశం అగ్ని పునీత సీత అంటాడు. అంటే ఈ దేశం యొక్క అస్తిత్వం ఎక్కడుంది? ఈ దేశం యొక్క అస్తిత్వం ఒక సీతలో ఉంది, ఒక మండోదరిలో ఉంది, ఒక అనసూయలో ఉంది, ఒక సతీ సావిత్రిలో ఉంది. కాబట్టి అట్లాంటి యొక్క తల్లులు, ఆ మాతృమూర్తులు ఇచ్చినటువంటి యొక్క స్ఫూర్తితో ఈ దేశం లోపల ఉండేటువంటి ఒక జిజియాబాయి ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒక శివాజీ నిర్మాణం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు మనం 15 మంది జీవిత చరిత్రలు చదివాం. ఆ 15 మంది జీవిత చరిత్రల లోపల స్పృశించినటువంటి ఒక అంశం ఏంటంటే, ప్రతి తల్లి కూడా అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ పిల్లవాళ్ళకి రామాయణాన్ని బోధించింది, భారతాన్ని బోధించింది, భాగవతాన్ని బోధించింది. ఉగ్గుపాలతో పాటుగా, వెన్న ముద్దలతో పాటుగా రంగరించి వాళ్ళకి శౌర్య ప్రతాపాలని, పరాక్రమాలని కూడా ఉగ్గుపాలతో నేర్పింది. కాబట్టే ఆ రకంగా ఆ మహానుభావులు ఆ విధంగా తయారు కావాలి. బహుశా దురదృష్టవశాత్తు మనం చదువుకునేటువంటి ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ లో ఏ ఫర్ యాస్ అంటే గాడిద నుంచి, జెడ్ ఫర్ జీబ్రా అంటే గాడిద నుంచి కంచరగాడు చదువుకునేటువంటి ఒక మనం అడ్డగాడిదలాగా తయారవుతున్నాం. మనకి ఎడ్యుకేషన్ కావాలి. ఏం కావాలి? అమ్మ ఆవు సంబంధించినటువంటి ఒక చదువు కావాలి. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, చంద్రుడిని చూపెట్టి తల్లి ఏం చెప్తుందండి అంటే, ఆవిడ నీ మామయ్య అని చెప్తుంది. ఎందుకు? చందమామ అని చెప్తుంది. అంటే మనందరికీ తెలుసు కదా, సుమంత్రుడు సంబంధించినటువంటి ఒక అది అద్దంలో ఆ రాముడికి చూయించి గోరుముద్దలు పెట్టారు. అంటే నేచర్, ప్రకృతినితో తాదాత్మ్యం చెంది ప్రకృతిని కూడా, చంద్రుడిని కూడా మామం చేసుకోగలిగిన గొప్పతనం ఈ భారతీయ మహిళకు ఉంది. అట్లాంటి యొక్క భారతీయ మహిళల యొక్క ఔన్నత్యాన్ని రాబోయే రోజులలో
చాటి చెప్పేటువంటి ఒక స్థితికి తీసుకువెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అదే విధంగా ఇప్పుడు ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక రకరకాలైనటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ఒక విదేశస్తులకు సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ లోపల ఏమని బనాయిస్తాడు వాడు, నీకు నీ పేస్ట్ లోపల ఉప్పు ఉందా, లేకపోతే నీ పేస్ట్ లోపల బొగ్గుందా అని ఈరోజు చెప్తున్నాడు. కానీ అదే వ్యక్తి ఒక 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం మనల్ని ఎద్దేవా చేశాడు. ఏమని ఎద్దేవా చేశాడు? ఉప్పుతో కడుక్కుంటారట, బొగ్గుతో కడుక్కుంటారట, ఇటుక పొడితో కడుక్కుంటారట, వేప పుల్లతో కడుక్కుంటారట అని చెప్పేసి చెప్పారు. చాలా చిన్న అంశమే అది. కానీ ప్రపంచంలో జరిగేటువంటి ఒక యుద్ధాలు రాబోయే రోజుల లోపల బయోవార్స్ జరుగుతాయి. అదేవిధంగా కన్జ్యూమరిజం మీద జరుగుతాయి. కేవలం ఒకే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ ఈ దేశం లోపలికి వ్యాపారం పేరుతో, వాణిజ్యం పేరుతో వచ్చి ట్రేడ్, ఇండస్ట్రీ, కామర్స్ ని అంతా క్యాప్చర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజ్యాధికారాన్ని తన యొక్క చేతుల లోపల బంధించుకున్నది. అట్లాంటి స్థితిలో నుంచి మనకి ఒక ఆర్థిక పరమైనటువంటి ఒక స్వాతంత్రం వచ్చింది. మనకి లాల్ బాల్ పాల్ లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, ఎవరైతే బిపిన్ చంద్ర పాల్, అరవింద్ ఘోష్ ఇచ్చినటువంటి ఒక స్వదేశీ అనేటువంటి ఒక తారక మంత్రం ఏదైతే ఉందో, ఈ దేశం లోపల ఒక్కొక్కసారి ఒక్కొక్క నినాదం. అంటే మనకి వందే మాతరం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అనేటువంటి ఒక నినాదాలు ఏ విధంగా మనకి హృదయాలను పులకరింపజేస్తాయో, స్వదేశీ అనేటువంటి ఒక నినాదం పేరుతో ఈ దేశం లోపల ఉన్నటువంటి ఒక స్వావలంబన దిశగా, ఆత్మ నిర్భర భారత్ దిశగా ఈ దేశం వెళ్ళాలంటే ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక లోకల్ ఓకల్, ఇక్కడ ఉన్నటువంటి ఒక మన యొక్క చేనేత కార్మికులని, ఈ దేశం లోపల ఉండబడేటువంటి ఒక రైతన్నలని, జై జవాన్ జై కిసాన్, ఆ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఒక సంక్షేమం గురించి మనం అందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా భారతదేశం లోపల ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం సంబంధించినటువంటి ఒక మనకు తెలియకుండానే మన ముందు జరుగుతుంది. బహుశా మనం గమనించి ఉన్నట్టయితే మీరందరూ బహుశా ఒక 10 సంవత్సరాల క్రితము, 12 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం వెళ్తే వందే మాత్రం ఫౌండేషన్ లేకపోవచ్చు. కానీ ఈ రోజు ఈ యొక్క జాతి మీద, ఈ గడ్డ మీద, ఈ కాకతీయ సామ్రాజ్యం మీద ఒక పాలమూరు కల్వకుర్తి లోపల అక్షర యజ్ఞం జరుగుతోంది, అక్షర క్రాంతి జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక తుప్పు పట్టినటువంటి ఒక మెదళ్లలో నుంచి, మస్తిష్కాలలో నుంచి వాళ్ళని ఒక నూతనోత్తేజంతో నిర్మాణం చేసేటువంటి ఒక యువతులని ఈ జాతి పునర్నిర్మాణం గురించి వాళ్ళని సంసిద్ధులుగా, సన్నద్ధులుగా తయారు చేసేటువంటి ఒక పరిక్రమ జరుగుతుంది. నిన్నగాక మనం చూసాం, కోవిడ్ సందర్భం లోపల ఒక సురక్ష సేవా సమితి పేరు మీద ఒక మండువ సంతోష్ ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక వలస కార్మికులకు సంబంధించినటువంటి ఒక ఇబ్బందులను చూసి, ఎవరైతే ఫ్రంట్ రన్నర్స్ గా ఉన్నటువంటి ఒక పోలీస్ వారు కావచ్చు, లేకపోతే పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, లేకపోతే ఆరోగ్య సిబ్బంది కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నీడ్స్, వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళ విషయంలో కానీ, వాళ్ళ ఆహారం విషయం లోపల కానీ ఏ విధంగా ప్రతిస్పందించినటువంటి ఒక యువకుడి కారణంగా భారతదేశంలోనే ఒక వరంగల్ లోపల ఒక సురక్ష సేవా సమితి అని ఉంది అని ప్రపంచం దాన్ని గమనించడం అనేటువంటిది ప్రారంభం చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం లోపల భవినేచ, భగత్ సింగ్, వివేకానంద, నేతాజీ, చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి ఒక మహానుభావుల యొక్క విగ్రహాలను పెట్టి ఆ గ్రామానికి ఉన్నటువంటి ఒక చెడ్డ పేరును నిర్మూలన చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహాలను నెలకొల్పి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల లోపల ఒక చక్కటి దాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక శక్తి మనకు కనబడుతుంది. అదేవిధంగా ఒక మానవతా ఫౌండేషన్ అనే పేరుతో, లేకపోయినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో, లేకపోతే ఒక వ్యాస ఆవాసం పేరుతో, లేకపోతే ఒక విద్యారణ్య ఆవాసం పేరుతో, లేకపోతే ఎక్కడో ఏటునాగరం తాడ్వాయి లోపల ఉండేటువంటి ఒక విద్యార్థుల లోపల చైతన్యాన్ని రగిలించడానికి అని చెప్పేసి వనవాసి కళ్యాణ్ క్షేత్ర సేవా భారతి అనేటువంటి ఒక సంస్థలు ముందుకొచ్చి నడుం కట్టాయి. ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే, ఈ దేశానికి రాజకీయ పరమైనటువంటి ఒక స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ దేశానికి ఆర్థిక పరమైనటువంటి ఒక స్వాతంత్రం కావచ్చు, సామాజిక పరమైనటువంటి ఒక స్వాతంత్రం కావచ్చు, లేకపోతే సమతాపరమైనటువంటి ఒక స్వాతంత్రం కావచ్చు, మన లోపల ఉన్నటువంటి ఒక అనైక్యత, మన లోపల ఉన్నటువంటి ఒక రకరకాలైనటువంటి ఒక దుర్గుణాలు, దురాచారాలు, ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటన్నిటినీ పారద్రోలుకొని మళ్ళీ మనం సమైక్యంగా ఒక జాతిగా నిలబడి మన యొక్క దేశాన్ని, మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవాల్సిన స్థితి ఉంది.
కాబట్టే మన మహానుభావులు అందించినటువంటి యొక్క స్పిరిచువల్ నేషనలిజం, కల్చరల్ నేషనలిజం, ఇది మాత్రమే ఈ దేశానికి విముక్తి చేస్తున్నటువంటి అది మనం చూసాం. ఇక్కడ మనందరికీ మనం అనుభవం లోపల చూసాం. మన దగ్గర ఉన్నటువంటి ఒక జయచంద్రులు ఎవరో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ కల్నల్ సంతోష్ బాబు లాంటి యొక్క వ్యక్తులు ఏం చెప్పారండి? జాన్ దేంగే ఖూన్ దేంగే, దేశ్ కే మిట్టి కభీ న దేంగే. ఈ దేశం యొక్క మట్టిని మేము ఇవ్వము, మా ప్రాణాలు పణంగా పెట్టైనా, మా అసూలు పోయినప్పటికీ మా రక్త తర్పణం చేసి ఈ దేశం యొక్క మట్టిని కాపాడుకుంటామనేటువంటి యొక్క ప్రతిజ్ఞ చేసినటువంటి ఒక 20 మంది యొక్క బలిదానం ఏదైతే ఉందో నిన్నగాక మొన్న సాక్షాత్కారమైంది. అదేవిధంగా ఈ దేశం లోపల ఉండేటువంటి యొక్క ఎన్నో రకాలైనటువంటి ఒక మార్పులకి సంకేతం మనకు కనబడుతుంది. ఆశారేఖలు అవుపడుతున్నాయి. కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్రాలకు విషయం లోపల లాల్ చౌక్ లో జెండా ఎగరేస్తారా అని ఛాలెంజ్ చేసినప్పుడు అక్కడ జెండా ఎగరేసినటువంటి ఒక మురళీ మనోహర్ జోషి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో లాల్ చౌక్ కు వెళ్లి జెండా ఎగిరేసి ఈ దేశం యొక్క శౌర్య పరాక్రమాలని, ఈ దేశం యొక్క ప్రతాపాన్ని, ఈ దేశం యొక్క సింహ సదృశమైనటువంటి యొక్క శౌర్యాన్ని పరిచయం చేసినటువంటి ఒక మహానుభావుల యొక్క నేతృత్వంలో తప్పకుండా ఈ దేశం ఏదైతే ఉందో మళ్ళీ పునర్వైభవ స్థితికి వెళ్ళేటువంటి ఒక రోజు ఎంతో దూరం లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా కంకణబద్దులు కావాల్సిన అవసరం ఉంది. అందు గురించే ఒక స్వచ్ఛ భారత్ కావచ్చు, ఒక ఆరోగ్య భారత్ కావచ్చు, లేకపోతే ఒక స్వావలంబన భారత్ కావచ్చు, లేకపోయినట్టయితే ఒక ఆత్మ నిర్భర భారత్ కావచ్చు. ఈ నిర్మాణం చేయడానికి మనం అందరం కూడా నడుం కట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మన యొక్క శక్తిని, మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని మన ధనపూర్వకంగా త్రికరణ శుద్ధిగా భారత మాత యొక్క పాదాల చెంత మనం పణంగా పెట్టి ఆ యొక్క దేశమాత యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి రాబోయే రోజుల లోపల మనం చేసేటువంటి కృషి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థల సహకారంతో విదేశాలకు వెళ్ళినటువంటి యొక్క ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి చూస్తున్నారు. మా చిట్యాలు ఎక్కడుంది, మాకు సంబంధించినటువంటి గ్రామాలు ఎక్కడున్నాయి, మా గ్రామాల లోపల మా గుడిని ఆ డివైన్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో మనందరికీ కూడా ఆ రకమైనటువంటి ఒక ఆశ్వాసన కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ఈ 15 రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్, అజేయ భారత్, అమేయ భారత్. ధన్యవాదాలు సార్. మీలాంటి పెద్దల మార్గదర్శకంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీరు తోడ్పాటుగా మాతో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాం. ఎవరైతే